అబ్బబ్బబ్బా! అసలు ఏవైనా ఉందా మూవీ నెక్స్ట్ లెవెల్. హలో ఆల్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు లోకు సినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైనమాట ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీ చూసి రావడం అయితే జరిగింది. మరి మూవీ ఎలా ఉంది, హిట్టా ఫ్లాపా, అండ్ దాంతో పాటే ఈ మూవీలో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. ఫస్ట్ అయితే ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం లో కూడా అనిపించింది, అవి లాస్ట్ లో మాట్లాడదాం. సో అందుకే లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టోరీ, నేను ఏది రివీల్ చేయను కానీ ఇదైతే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లోనే కొంచెం ఎమోషనల్ గా డిఫరెంట్ గా ఉంది. నిజంగా చెప్తున్నా మావా, ఈ మూవీలో రితిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ అని పడే బీజిఎంలు, ఎలివేషన్లు ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ మెయిన్ గా ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అండ్ అక్కడ పడే బీజిఎం ఉంటది మావా, సైతాన్ సైతాన్ అని చెప్పి ఒక్కసారిగా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. అండ్ ఒక పక్క ఫ్యాన్స్ గోల, పేపర్లు విసరటం బాబోయ్. అండ్ బీజిఎం కూడా హిందీలో ఏ మాత్రం అనిపించదు, తెలుగు మాస్ కొట్టుడు. వీలైనంత వరకు ఈ మూవీని ఫ్యాన్స్ తో పాటే చూడండి, ఎందుకంటే వాళ్ళు అరిచి గోల్ చేసినప్పుడు మనం ఇంకా ఈ మూవీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటర్వెల్, ఇంకా అక్కడి నుంచి మూవీ అయితే కొంచెం టర్న్ అవుతుంది. మాక్సిమం నేను ఏది రివీల్ చేయట్లేదు కానీ నన్ను నమ్మండి, మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ మూవీలో చాలా హైలైట్ సీన్స్, హై సీన్స్ ఉన్నాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్టీఆర్ అన్న కామెడీ కూడా చాలా హిలేరియస్ గా అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు ద క్లైమాక్స్, కొంచెం ఎమోషనల్ గా బాగుంది. అది పక్కన పెడితే అక్కడి నుంచి అండ్ క్రెడిట్స్ వరకు వీళ్ళు చేసే విధ్వంసం అయితే మామూలుగా ఉండదు, ఇంక్లూడింగ్ బీజిఎం కూడా పిచ్చెక్కిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, రితిక్ యాజ్ ఏ కబీర్ అండ్ ఎన్టీఆర్ అన్న యాజ్ ఏ విక్రమ్ అండ్ రఘుగా అద్దరు కొట్టేశాడు. నెక్స్ట్ ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే థియేటర్ లో ఫ్రంట్ సీట్ లో కూర్చుని వాడు ఎవడు సీట్ లో కూర్చోాలి. మొత్తం 3 సాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ గా సలామన్ అలీ సాంగ్ అయితే మాత్రం థియేటర్ లో డిఫరెంట్ వైబ్ ని క్రియేట్ చేసింది. అండ్ ఆ సాంగ్ లో వీళ్ళిద్దరేసే స్టెప్స్ అయితే మాత్రం వేరే లెవెల్, అందరూ ఫుల్ గా వైబ్ అయ్యారు. నెక్స్ట్ దాంతో పాటు ఇంకో సాంగ్ ఉంది కదా, ఊపిరి ఉయ్యాలలో అని చెప్పి, అది కూడా థియేటర్ లో చూడగానే నాకు ప్యూర్ క్లాసిక్ అనిపించింది. ఆ లిరిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ చాలా మంది ఇది హిందీ సినిమా కదా కొంచెం అదోలా ఉంటాయేమో అనుకుంటారు, కానీ ఎన్టీఆర్ అని వచ్చిన ప్రతిసారి ఇది మనకి హిందీ అని ఎక్కడ ఏ మాత్రం కూడా కనిపించదు. నేను చెప్తున్నా కదా, నన్ను నమ్మండి, మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ కొన్ని సీన్స్ దగ్గర మీకు కొంచెం బోరింగ్ గా, ల్యాగ్ గా అనిపిస్తుంది. టు బి హానెస్ట్ గా చెప్తున్నాను నేను, ఎందుకంటే నాకే కొంచెం అదోలా అనిపించింది. కానీ మనం అది యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే అక్కడే వీళ్ళు స్టోరీని అయితే బిల్డ్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే ఈ మూవీలో ఉండే నెగిటివ్స్ మొత్తాన్ని చూద్దాం. ఫస్ట్ థింగ్ అయితే నాకు ఆ లిప్సిక్ ఎందుకో పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు అనిపించింది. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే, నేనున్న థియేటర్ లో సౌండ్ పెట్టలేదేమో అనుకుంటా, వాళ్ళకి అడుగుతుంటేమో మూవీ సౌండే అంత అని చెప్తున్నారు. మీలో ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ అందరూ విఎఫ్ఎక్స్ బాలే అని చెప్తున్నారు, కానీ నాకైతే మరీ అంత ఏం అనిపించలా, కానీ కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ కొన్ని సీన్స్ కూడా కొంచెం లాజిక్లు అన్ని మిస్ అయ్యాయి అనమాట. ఇంకా నెగిటివ్స్ అయితే ఏం లేవు చెప్పుకోవడానికి. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.7. మరి మీలో ఎవరైనా ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్లు, లైక్లు చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.